ములుగు జిల్లాలో నకిలీ విత్తనాల దందా జోరుగా సాగుతుంది. అమాయక రైతులకు నకిలీ మొక్కజొన్నల విత్తనాల్లో అంటగట్టి నిలువునా మోసం చేస్తున్నాయి. తాడ్వాయి, ఏటూరు నాగారం, మంగపేట, కన్నాయిగూడెం మండలాల్లో ఏజెంట్లను నియమించుకొని అధిక కమిషన్ల ఆశ చూపి ఈ ముఠాలు రైతుల్ని దోచుకుంటున్నారు. నకిలీ విత్తనాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులు పరిహారం కోసం జిల్లా అధికారులను సంప్రదించారు. ఆయా కంపెనీల యజమానులతో అధికారులు సమావేశాలు నిర్వహించినా ఎకరాకు నష్టపరిహారంగా 65,000 రూపాయలు చెల్లిస్తామని ఒప్పందం చేసుకున్నారు. కానీ నకిలీ విత్తనాల కంపెనీల యజమానులు మాత్రం కేవలం 10% నగదు చెల్లించి చేతులు దులిపేసుకున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు స్పందించి తమకు న్యాయం జరిగేలా చూడాలని రైతులు డిమాండ్ చేశారు. రెండు ఎకరాల మొక్కజొన్న సింజంట కంపెనీ వారిది వేశాను. అన్ని రకాల పెట్టుబడులు మాయా అని చెప్పి సింజంట వారు నన్ను సంప్రదిస్తే నేను సరే అన్నీ వాళ్ళే ఇస్తాననే ఉద్దేశం కొద్దీ నేను వాళ్ళకు అంగీకారం అయ్యాను. సీడు ఎకరానికి 40 క్వింటాల నుంచి వెళ్ళి 30-35 లోపు వస్తాయని చెప్పిండ్రు. సరే కింటకొచ్చి 3600 రూపాయలు ఇస్తానంటున్నారు కదా అని చెప్పి చేశాము. గింజ పెట్టిన కాడ నుంచి వెళ్ళి పూర్తిగా మాదే అని చెప్పిండ్రు. వాళ్ళు ఏంటంటే మాకు ఊళ్ళో ఒక ఏజెంట్ ఉండేది, ఆయననే నమ్ముకొని మేము అది మొదలుపెట్టినాం. ఆయన పేరు సాయిన్ అశోక్. ఆయనే మమ్మల్ని ఫస్ట్ సంప్రదించిండు. అయిన తర్వాత ఎటున్నారం బిల్లా నాగరాజు ఆర్గనైజర్ అని చెప్పిండ్రు. ఈ అశోక్ అనేటి ఆయన మధ్యలోనే మమ్మల్ని తప్పించి మీరు ఏమైనా ఉంటే అక్కడనే చేసుకోమని అన్నారు. ఇక్కడ అన్నారు కదా మాదే అని చెప్పిండు. మేము కూడా ఊళ్ళో మనిషిని నమ్మే అది మొదలు చేసినాం. ఇప్పుడు మేము ఎకరానికి 30,000-60,000 రూపాయలు అట్లా మా మీదనే భారం పడ్డది. మా మీద అదనపు భారము, మందు బస్తాలు, నీళ్ళ మందులు ఛార్జీలు వేసి అట్లా మమ్మల్ని లాస్ చేసిండ్రు. లాస్ట్ ఎకరానికి 65,000 చొప్పున 1,30,000 రూపాయలు మాకు ఇచ్చిన పెట్టుబడి అన్నీ తీసేసి మాకు వచ్చి మనిషికి 20,000, 10,000 అట్లా మాకు కట్టియడం జరిగింది. అట్లా చేయడం వలన మాకు ఇప్పుడు ఒక్కొక్క రైతుకి వచ్చి నాకు ఇప్పుడు 2 ఎకరాలు నాకు ఒక 60,000 నెత్తి మీద పడ్డేసి వెనుకవులు వచ్చి ఎప్పుడు పంట వేసిర్రు, వాళ్ళకి ఎంత నష్టం వచ్చింది దాన్ని కూడా అంచనా వేయడం జరిగింది. అంచనా వేసి కంపెనీ వైజ్ మనము ఏ కంపెనీలు ఇందులో పార్టీస్ ఉన్నాయి అవన్నీ కూడా కంపెనీ వైజ్ మనం డాటా తీసుకోవడం జరిగింది. ఈ డాటానంతా కూడా జిల్లా కలెక్టర్ గారికి సమర్పించడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు దాన్ని పరిశీలించి ఆ కంపెనీలతోటి రైతులతోటి ఒక సమన్వయ కమిటీ కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళ రైతుల యొక్క సమస్యను పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మనల్ని సూచించడం జరిగింది.